ఈ రోజు ఒక్కటేసారి దాదాపు 250 అంబులెన్స్ ఫ్లాగ్ ఆఫ్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపించారు. గత 10 ఏళ్లు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే, ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకోలే, మందుల బిల్లులను పట్టించుకోలే, హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే, డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే, నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు. ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు తగుదనమ్మ అని బజారు రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీ పేరు మీద కేంద్రంలో 10 సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కేవలం పట్టుమని 1 సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది. అంతేకాదు, మీరు తీసుకొచ్చిన 7.5 లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం, ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి. అయినా కూడా ఎక్కడా వెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని కూడా, మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏమండి, మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా? ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే. నేను మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అప్పుడు కేవలం 3 నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను, మీరు ఓపిక పట్టండి అన్నాడు. 3 నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు, లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు. 10 సంవత్సరాలు కావస్తా ఉంది. అది ఆ ఫేక్ నోట్స్ ఎటుపోయినో తెలియదు, దొంగ నోట్లు ఎటుపోయినో తెలియదు. ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. మరి 10 ఏళ్లు దాటింది, ఇంతవరకు ₹1 ఎవరి అకౌంట్ లో వేయలేదు. ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి 10 సంవత్సరాలు దాటిన ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మీరు తొందరగా చేయాలా, నిలదీస్తామని అడుగుతున్నారు. ఏం చేయలేదే మేము? 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. ₹500 గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. రైతులందరికీ కూడా 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం 1 సంవత్సర కాల పరిధిలో 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ ని రైతుల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం, మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా 21,000 కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ కింద ఇచ్చాం.